திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரிதటీ சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்ధ్యం ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతంలో ఈరోజు 20వ రోజు. గోదాదేవి తన గోపీజనంతో నందగోపభవనం చేరి నంద యశోదల్ని మేల్కొలిపి బలరాముణ్ణి ప్రార్థన చేసి క్రమంగా నీళాభవనానికి వచ్చి నీళాదేవిని ఒక్కర్తిని మొట్టమొదటి ప్రార్థన చేసి ఆ తర్వాత నీళా కృష్ణులు కలయికలో ఉండేటటువంటి సన్నివేశాన్ని చూసి అందులో ముందుగా స్వామిని పిలిచి అమ్మని పిలిచారు. శ్రీమంతుడైన స్వామిని పిలిచి ఆ తర్వాత ఆయన ఎప్పుడు శ్రీమంతుడే అయి ఉండాలి అని ప్రార్థన చేస్తూ అమ్మవారిని శ్రీమన్ నారాయణ అని ప్రార్థన చేశారు. అయితే అమ్మ యొక్క అనుగ్రహం చేత స్వామిలో ఏమి ఏర్పడుతుంది అనంటే, అంతవరకు ఆయనలో గుణాలన్నీ ఎప్పుడు ఉంటాయి, ఆయన ఆశ్రయించి ఎప్పుడూ అవి విడిపోయి ఉండవు. కానీ అవి కింద ఉంటాయి, ఆయనలో ఉండేటటువంటి స్వాతంత్ర్యం పైన ఉంటుంది. జగత్తుని కాపాడాలి కనుక ఎవరి విషయంలో అయితే అమ్మ అనుగ్రహించాలని అనుకుంటుందో అలాంటి వాళ్ళ విషయంలో స్వాతంత్ర్యం కొంచెం పక్కకి జరిగి ఆయనలో ఉండే ఉత్తమమైనటువంటి గుణాలు పైకి వస్తాయి. మన రక్షణకి ఉపయోగకరమైనటువంటి గుణాలన్నీ కూడా అవి వస్తే మన రక్షణ జరిగినట్టే. అయితే ఇది అమ్మ యొక్క ప్రభావం చేత జరగాల్సింది. ఆయన ఎప్పుడూ గుణాకరుడే. భగవంతుడు ఎప్పుడూ నిర్గుణుడు కాడు. కొంతమంది నిర్గుణుడు అని అంటారండి, నిరాకారుడు అని అంటుంటారు. సరే, దట్స్ ఓకే అనుకోండి. ఎందుకంటారు అలాగా? పాపం వాళ్ళకి తెలియక, అర్థం కాక. ఏమిటి అర్థం కాలేదు వాళ్ళకి? నిర్గుణుడు అంటే గుణాలు ఏమీ ఉండకూడదు, అంచేత గుణాలు ఉన్నాయి అనే మాట తప్పు అని అనుకుంటారు. నిరాకారం అంటే ఏ ఆకారాలు ఉండకూడదు, అంచేత ఆకారం లేనివాడు అని చెబుతూ ఆకారం లేని ఎలా అంటామండి? నిర్గుణుడు అనంటే గుణాలు లేనివాడు ఎలా అంటామండి? మరి నిర్గుణుడు అంటే అదే కదా అర్థం కాదు. నీకు నాకు ఉండే గుణాలు లాంటి పాడు గుణాలు లేవు ఆయనకి. ఆయనకి మాత్రమే ఉండదగినటువంటి అతి ఉత్తమ గుణాలు ఆయనకు ఉంటాయి. ఆయన ఎప్పుడు కూడా దేహమే, ఆయన ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. దివ్యమంగళ విగ్రహమే, ఎప్పుడు దానికి ఉండేటటువంటి ప్రభావం ఉండనే ఉంటుంది. చేత గుణాలు ఆయనకంటూ తగినవి ఆయనకు ఉంటాయండి. ఎలాంటి గుణాలు ఉంటాయో ఆండాళ్ళ తల్లి చెప్తోంది, వేదాలు చెప్పాయి. సర్వజ్ఞ సర్వవిత్ ఇలాగా ఏదో ఆయనకి లేనివేమిటో వేదమే చెప్పింది. అపహత పాప్మా విజరహ విమృత్యుర్విశోకో విజిగత్స అపిపాస ఇలాంటివి ఉండవు ఆయన. ఇవన్నీ మనకుంటాయండి. మనకి ముసలితనం ఉంటుంది, ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, రకరకాలైన కోరికలు ఉంటాయి, అన్ని రకాల చెడు అంటించుకునే లక్షణం ఉంటుంది. ఇవేవి ఆయనకి ఉండవు. అంచేత లేవు అంటే ఇలాంటివి లేవని అర్థం. ఉంటాయి అంటే సత్యకామ సత్య సంకల్ప, ఇవి ఆయనకి మాత్రమే అసాధారణం. అంటే ఆయన ఏదనుకుంటే అది అలానే అవుతుందంతే. ఆయన సంకల్పిస్తే కానిదంటూ ఏదీ లేదు. ఇవాల్టి పాసురంలో 20వ పాటలో ఆ పాటను ఒకసారి అందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலெழாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்கள் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங் கொடுக்கும் విమలా తుయిలెరాయ్. ఇంతవరకు స్వామిని మేలుకొల్పారు. సరే, స్వామికి కొంచెం దయ కలిగింది. కానీ అమ్మని గట్టిగా మాట్లాడారే.
అంటే ఇప్పుడు అమ్మని స్తుతిస్తూ స్వామి యొక్క కోపాన్ని తగ్గించి ప్రసన్నం చేసుకుంటున్నారు. సెప్పెన్న మెన్ములై చెవ్వాయి సిరుమరుంగుల్ నప్పిన్నై నంగాయి తిరువే తుయిలెరాయి. సరే పాపం అమ్మని స్తుతించేటప్పటికి కొంచెం ఇద్దరికి దయ కలిగింది. సరే ఏం చేద్దామరా అంది అమ్మ. అందరు నువ్వు బయటికి రా తల్లి. స్వామి కూడా అనుగ్రహించాడు. ఇప్పుడు అమ్మ బయటకు వస్తోంది. అమ్మని ఏం కావాలో అడుగుతున్నారు. ఉక్కమం తట్టుళియం తందు ఉన్మణాలనై ఇప్పోదే ఎమ్మై నీరాట్టు, మమ్మల్ని అందరినీ కూడా స్నానం చేయించు తల్లి అని ప్రార్థన చేస్తున్నారు. ఏం చెప్తున్నారో ఒకసారి సూక్ష్మంగా విందాం. ముందు స్వామిని పిలుస్తున్నారు. అమ్మ వస్తానంటే ఆపేశాడు ఆయన. నేను ఇంత కఠినంగా మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గరికి రక్షించడానికి నువ్వు బాగా వెళ్తావు, వెళ్ళకూడదు. అలాగా వాళ్ళల్లో ఆ రకమైనటువంటి ఒక పశ్చాత్తాప భావన కలిగితే అప్పుడు చూద్దాం అన్నట్టుగా ఆపేశాడు. ఇప్పుడు మన వాళ్ళు చూసి ఏమయ్యా నువ్వు అందుకోసం వచ్చింది ఎలాగా, నువ్వు వచ్చింది ఇక్కడికి వచ్చి పడుకొని నిద్రపోవడానికిటయ్యా, అమ్మ మా అమ్మల్ని రక్షిస్తానంటే ఆపేయడానికిటయ్యా నువ్వు వచ్చింది. కొంచెం పైకి స్తోత్రంలా చెప్తారండి, వెనక కొంచెం ఎత్తి పొడుపులు కూడా ఉన్నాయి. మన వాళ్ళకి స్వామి దగ్గర కూడా పెద్ద మొహమాటం అయితే ఏం లేదండి. ఇంచేత పైకి మాత్రం చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం. బహుశా ఆడవాళ్ళ మాటలంటే అలాగే ఉంటాయేమోనండి. పైకి అందంగా ఉంటాయి, కానీ జాగ్రత్తగా గమనిస్తే మాత్రం బాగా వాయింపులు ఉంటాయన్నమాట. చూడండి ఎంత బాగా ఆండాళ్ళ తల్లి చెప్తోందో. మొట్టమొదట ఆయన చూసి చెప్తోంది, 33 అమరర్కు మున్సెండ్రు. ఎంత గొప్పవాడు అయ్యా నువ్వు. 33 కోట్ల దేవతలకి ముందు నువ్వు నిలబడి వాళ్ళకంటే వాళ్ళకి తగలాల్సిన దెబ్బలన్నీ నువ్వు తగిలించుకునేట్టుగా వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళ కోసమని మున్సెండ్రు, వాళ్ళకంటే ముందు వెళ్ళి కప్పం తవిర్కం, వాళ్ళకి కలిగే కంపాన్ని తీర్చి కలిగే గొప్ప బలాఢ్యుడు అనిపించుకున్నావా, తుయ్యి లేడాయి లేవయా అంటున్నారు. ఆయనకి గొప్పతనాన్ని చెప్పినట్టే ఉంది కదండి పైకి. దాని లోపల ఏముందో చెప్తా వినండి ఒకసారి. ఏమయ్యా 33 అమరర్కు, 33 కోట్ల మంది వాళ్ళు. మేము ఉండేదేమో ఇంత 5 లక్షల మంది. మెజారిటీ ఉన్న వాళ్ళకే నువ్వు సపోర్ట్ చేస్తావు కాబోలు, మాలాంటి మైనారిటీ వాళ్ళని పట్టించుకోవాలా ఉంది. ఇది ఒక దిప్పి పొడుపండి. కానీ ఇలా దిప్పి పొడుతున్నాడు అనిపించదు చూడండి. అబ్బా 33 కోట్ల మందికి కష్టం రాకముందే వెళ్ళి వాళ్ళని కాపాడుతావుటంటే చాలా గొప్ప గుణంలో ఉంది. కానీ వెనకాతల కొంచెం జాగ్రత్తగా చూస్తే చివాట్లు మనకు కనిపిస్తున్నాయి దీంట్లో. 33 కోట్ల మంది ఉంటే తప్ప నువ్వు రక్షించవా? పైగా వాళ్ళు అమరులు. అమరులు అంటే మరణం లేని వాళ్ళు అని అర్థం అండి. దేవతలకి మరణం ఉండదు కదండి. అమరులు అంటే అమరులకి నువ్వు రక్షించేది ఏందే? మాకు రక్షణ అవసరం తప్ప వాళ్ళకి ఆ రక్షణ అవసరం. పైగా వాళ్ళు పురుషులు, మేమేమో అబలలం. అబలలకి నీ బలాన్ని ఉపయోగించాలా? బలవంతులైనటువంటి వాళ్ళకు ఉపయోగించాలా? వాళ్ళు గర్విష్ఠులు, మేమేమో నిగర్వులం. నిగర్వులను అనుగ్రహించాలా, గర్విష్ఠులను అనుగ్రహించాలటయా నువ్వు? వాళ్ళ కోసం ఎన్ని రకాల పనులైనా చేస్తావు, వాళ్ళ కోసం ఎన్ని దెబ్బలైనా తింటావు. మేము దెబ్బలు తినమంటలేదు, మా ఆరాధనని అందుకోవయ్యా అని పిలుస్తున్నావు. నువ్వు అందుకోవడానికి లేదు. ఇక్కడ కూడా దెబ్బలు వాయించేవాళ్ళు ఉంటే తప్ప నీకు తోచదా ఏమిటి నీకు? 33 అమరర్కు మున్సెండ్రు. పైగా నువ్వు చేసే పని ఏమిటి? ఆ దేవతలకి కష్టం రాక ముందే వెళ్ళి వాళ్ళని ఏదో కాపాడాలనుకుంటావు. మున్సెండ్రు కప్పంత విరకం, వాళ్ళకి కష్టం కలగడానికి ముందే వెళ్ళి వాళ్ళకి రక్షణ కలిగిస్తూ ఉంటావు. వాళ్ళకుండే కంపాన్ని తీరుస్తూ ఉంటావు. మాకంటే ముందు వెళ్ళమంటలే, మేమే ముందు నిలబడతాం. వాళ్ళు యుద్ధంలో నువ్వు వాళ్ళకంటే ముందుండి వాళ్ళకి తగిన దెబ్బలన్నీ నువ్వు తిన్నావు. పెద్ద పెద్ద మగవాళ్ళందరికీ. అర్జునుడికి నువ్వే కదా సారథివి. అర్జునుడి మీద ఒక బాణం వేస్తే అది ఆయనకి తగలకుండా నువ్వు వెళ్ళి నీ పక్షాన్ని తగిలించుకుని అర్జునుడిని కాపాడావు. నేను దెబ్బలు తినమంటున్నావా? మా కోసం యుద్ధాలు చేయమంటున్నావా? సారథ్యం వహించమంటున్నావా? సారథి కట్టమంటున్నావా? ఏం కట్టమంటున్నావా? మేము సేతు కట్టమంటున్నావా? ఏం కట్టమంటున్నావు మిమ్మల్ని?
ఏమీ లేదు, చక్కగా నువ్వు మా ఆరాధనలు స్వీకరిస్తే, మా పువ్వులు స్వీకరిస్తే చాలంతే మేము కోరుకునేది అది. అమరర్కు మున్ సెండ్రు, వాళ్ళకి ఆపదలు రావడానికి కంటే ముందే వెళ్ళి కప్పం తవిర్కం, వాళ్ళ కంపాన్ని పోగొట్టావు నువ్వు. వాడికి ఏమిటి కంపం? రాజ్యం పోతుందంటే కంపం అండి వాడు. ఎందుకంటే వాడికి ఎప్పుడు భయమే కదండి వాడికి. హిరణ్యకశిపుడు వస్తున్నా అంటే భయం, హిరణ్యాక్షుడు వస్తున్నా అంటే భయం, రావణాసుడు వస్తున్నా అంటే భయం, రావణాసుడు కొడుకు వస్తున్నాడంటే భయం, కంసుడు వస్తున్నా అంటే భయం. వాళ్ళకి ఎప్పుడు కూడా భయం భయం భయం. ఆసనం సీటు మీద ఉండేటటువంటి ప్రేమతోటి ఇది ఎక్కడ పోతుందో అని వాళ్ళకి బెంగ, వాళ్ళు వచ్చి ఎక్కడ తంతారో అని దానికి వణుకు. క్షుద్రమైన కోరికలతోటి వాళ్ళ వణుకయ్యా. మా వణుకు అది కాదు. మాకు రాజ్యం అక్కర్లే, నువ్వు దెబ్బలు తినక్కర్లే, నువ్వు ఎవరితోటి యుద్ధాలు చేయక్కర్లే, ఎవరి తిట్లు తినక్కర్లేదు, మేము వేసే పుష్పాలను నువ్వు అంగీకరించు, అంతే మాకు కావాల్సింది. నీకు అలా కొట్టేవాడు ఉంటే కానీ నీకు తోచదా? నీకు యుద్ధం చేయమని నిన్ను రకాల కష్టపెట్టేవాడు తప్ప నీకు తోచదా? ఆండాళ్ళ తల్లి ఒక్కొక్క మాట ఒక్కొక్క ప్రశ్న కింద సూట ఆయనకే సంధిస్తోందన్నమాట. కప్పం తవిర్కం కలియే, నువ్వు మహాబలవంతుడు బాయా, చాలా గొప్పవాడు నువ్వు. వాళ్ళని రక్షించే నీ గొప్పతనం. బలం లేని మమ్మల్ని రక్షిస్తే నీ గొప్పతనం. కానీ ఇప్పుడు బలం ఉన్నవాడు బలం లేనివాడిని కాపాడు, ధనం ఉన్నవాడు ధనం లేని వాళ్ళని కాపాడు, విద్య ఉన్నవాడు విద్య లేని వాళ్ళని కాపాడాలి. విద్య ఉన్నవాడు విద్య ఉన్నవాడికి చెప్తే గొప్ప ఏమిటండి? ధనం ఉన్నవాడు ధనం ఉన్నవాడికి ఇస్తే గొప్ప ఏమిటండి? అవసరం ఉండేవాడికి ఇచ్చుకుంటే వాడికి గొప్పదనం తప్ప. మేము బలం లేని వాళ్ళం, మేము స్త్రీలం, మాకు వచ్చే కష్టాన్ని తొలగించమని నిన్ను అడుగుతున్నావు. నువ్వేమో వాళ్ళకి కష్టాలు తొలగించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. చాలా గొప్పవాడులే నువ్వు. ఇదేనా కలియే? చాలా గొప్ప బలం, చాలా బాగుందిలే. తూయలేడాయ్, నిద్రపోవడానికి వచ్చావు నువ్వు ఇక్కడికి, ఈ లోకంలోకి. నిద్రపోవడానికి అయితే శుభ్రంగా పాలకడలోనే పడుకుని అక్కడే ఉండాల్సింది. ఈ లోకంలోకి వచ్చి ఎందుకు అవతరించావా? తూయలేడాయ్, మేల్కో మేల్కో అంటుంది. వెనకాతలు చూస్తే ఇంత ఉందండి భావం. పైకి చూస్తే అబ్బా చాలా గొప్పగా, ఓహో తండ్రి మేలుకోవయ్యా అన్నట్టుగానే ఉంది పైకి చూస్తే. సెప్పముడయాయ్, మంచి రుజుత్వం కలిగిన వాడుట నువ్వు, ఆర్జవం కలిగిన వాడని ఆయనకి పేరండి భగవంతుడికి. ఆర్జవం అంటే రుజుత్వం అంటే మాట, మనస్సు, చేత, ఈ మూడు ఒక రూపంలో సాగితే అది ఆర్జవము లేకపోతే రుజుత్వము అని అంటారన్నమాట. సెప్పముడయాయ్, తిరలుడయాయ్, తిరల్ ఉదయాయ్, గొప్ప శక్తి కలిగిన వాడా. శక్తి లేని వాళ్ళ కోసం నీ శక్తిని వాడాలి, ఉన్నవాళ్ళ కోసం కాదు. శత్తార్క్ వెప్పం కొడుకుం విమలా, శత్తార్క్ శత్రువులకి, వెప్పం కొడుకుం వణుకు పుట్టించేటటువంటి, విమలా మలస్పరిశము లేనివాడా. శత్రువులందరికీ కూడా భయాన్ని పుట్టించేటటువంటి మంచి, ఏ దోషము అంటనటువంటి విమలుడు, నిర్మలుడవి నువ్వు. నీకు ఏది అంటుకోదు, నీకు చాలా గొప్పవాడివే నువ్వు. శత్తార్కు వెప్పం కొడుకుం, శత్రువులకి వాళ్ళకి భయాన్ని పుట్టిస్తావా? నిన్ను ప్రేమించిన మాలాంటి వాళ్ళని భయపెట్టడానికిటయా నువ్వు? ఇష్టమైన వాళ్ళని భయపెట్టాం, శత్రువులను భయపెట్టాలా? పరాక్రమం అంతా మా మీదే చూపించాలా? వాళ్ళ మీద చూపించాల్సింది పోయి లోకుగా దొరికిన వాళ్ళ మీద చూపిస్తాటే మొత్తం నీ ప్రతాపం అంతాను. తుయ్యలేరాయ్, మేల్కో, మా అనుగ్రహం, మా మీద నీ అనుగ్రహం చూపించడానికి వీలుగాను లే. నిద్రపోకు, నిద్రపోవడానికి రాలే. రక్షించే స్థానానికి నువ్వు వచ్చింది, మమ్మల్ని రక్షించేంతవరకు కూడా నువ్వు భక్త దీక్షితుడు ఉండాలి. అంతేగాని ఇక్కడికి వచ్చి పడుకుంటే ఎట్లాగా? ఈ లోకంలోకి వచ్చిన తర్వాత కనుక నిద్రపోకయా, మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థన చేశారు. కానీ ఆయన లేవలేదండి. ఇంత ప్రార్థన చేసినా ఎందుకు లేవట్లేదబ్బా అని చూశారండి ఒకసారి లోపలికి. చూస్తే ఆయనలో పాప కొంచెం ఇంకా కాస్త ముఖంలో కాస్త కోపం తగినట్టు కనిపించలేదు. ఎందుకు అయ్యి ఉంటుందంటే, జ్ఞాపకం, నేను అమ్మని కఠినంగా మాట్లాడాం కదా, నీకు కోపం వచ్చి ఉంటుంది. మేము గుర్తించాం, అంగీకరించాం. నీకు ఇష్టమైన అమ్మ యొక్క సౌందర్యాన్ని మేము కీర్తిస్తాం, అంగీకరించు. సెప్పెన్న మెన్ములై చెవ్వాయి, సిరుమరుంగుల్ నప్పిన్నై నంగాయి,
తిరువే తుయిలరాయి అమ్మని పిలిచారనమాట. ఎలాంటిది ఈమె? సెప్పెన్నమ్మెన్ములై సుకుమారమైనటువంటి హృదయం కలిగినటువంటి ఆమె. బంగారం వంటి మా అమ్మ హృదయం మాది. సెవ్వాయి ఎర్రటి అధరము, స్వామి యొక్క ప్రేమని చూరగొనేటటువంటి అధరము. సిరుమరుంగుల్ సన్నని నడుముటండి. అంటే ఇదివరకు రోజుల్లో అలా ఉండేవాళ్ళు అనుకుంటాను. బహుశా ఇలా గుప్పిడి పెడితే గుప్పిడిలో కూడా ఈ మడానంత సన్నటి నడుము. అసలు నడుము ఉందో లేదో తెలియదుటండి. పైన దేహం ఒక భాగం, కింద దేహం ఒక భాగం, ఇవి రెండు కలిసే నడుస్తున్నాయి కనుక బహుశా మధ్యలో ఏదో ఒకటి ఆధారం ఉండి ఉంటుందని ఊహించచ్చుట అంతే తప్ప అసలు అది ఉందో లేదో కనిపించదు. సిరు మరుంకుల్ సన్నటి నడుము కలిగినటువంటి అమ్మ వర్ణిస్తున్నారు అమ్మని. అమ్మ యొక్క సౌందర్యం, వక్ష సౌందర్యం, అధర సౌందర్యం, కటి సౌందర్యము, ఇవి మూడు అన్నమాట. పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తి అంటారు. జీవులకు ఉండాల్సినటువంటి జ్ఞానం యొక్క పరిపాక దశ. అయితే ఇది సాధించాలి జీవులైతే. కానీ అమ్మకి ఇవి సహజంగానే ఉంటాయి కనుక మన కోటిలో చేరినటువంటి అమ్మకు ఉండేటటువంటి గొప్ప గుణాలని అవి మనం ప్రార్థన చేసి అభ్యసించి పొందాల్సినటువంటివి. ఏమిటివి? ఇందులోనూ చక్కటి ప్రేమ. పరభక్తి అంటే ఆయన సేవించినప్పుడు కలిగే ప్రేమ హృదయంలో కలుగుతుంది కనుక అది విశాలమైనటువంటి హృదయం అమ్మది. ఆ తర్వాత పరజ్ఞానము. పరజ్ఞానం అంటే వారితోటి చేరినప్పుడు కలిగే ఆనందాన్ని పరజ్ఞానం అంటారు. ఈ పరజ్ఞానంలో ఉండే ప్రేమ అతిశయం కనుక అది అధరంలో ఉండేటటువంటి ఎర్రదనం ద్వారా తెలుస్తుంది. అయితే ఇది కలిగిన తర్వాత మళ్ళీ ఎక్కడ విడిపోతామో అనే భయం ఉంటుంది. ఇతర విషయ విరాగత ఉంటుంది, భగవద్విషయంలో ఉండే అతిశయించినటువంటి రాగం ఉంటుంది. ఇతర విషయాల్లో ఉండేటటువంటి రాగరాహిత్యం విరాగము అంటారు. ఈ విరాగానికి గుర్తు నడుమండి. ఇది అతి సన్ననైనటువంటిది. అంటే ఇతర విషయ రాగం అనేది అసలు ఎక్కడ కంటికి కనిపించదు. దేహం కదండి, పైదంతా కూడా ప్రవృత్తి అంటారు, క్రింద భాగం అంతా నివృత్తి అని అంటారు. పైది ప్రవర్తింపచేసేది, క్రిందంతా నివర్తింపచేసేది. జీవుడి యొక్క కార్యాల్లో ప్రవృత్తి నివృత్తి ఉండాలండి. భగవత్ సంబంధమైన ప్రవృత్తి కావాలి, భగవదితరమైన వాటి నుంచి నివృత్తి కావాలి. ఇవి నివర్తించాలన్నా అక్కడ ప్రవర్తించాలన్నా మధ్యలో విరాగము కావాలి. భౌతిక విషయాల మీద ఉండేటువంటి రాగరాహిత్యం ఏర్పడాలి వీడిలోనూ. ఇది మనకి శాస్త్రం చెబుతోందన్నమాట. ఇది మన వాళ్ళు చెప్పారు. నప్పిన్నై నంగాయ్ తిరువే తుయిలరాయి. ఈవిడ సాక్షాత్తు ఆ అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్తున్నారు. ఎవరినూ సాక్షాత్తును. నప్పిన్నై సర్వాంగీణ సౌందర్యం. 1, 2, 3 ఎన్నని వర్ణిస్తాను తల్లి. నంగాయ్ నీకుండే పరిపూర్ణత ఎవ్వరికీ లేదు. జీవుల్లో అందుకోసమే లక్ష్మీదేవిని, ఇప్పుడు నీలాదేవిని మొదటి స్థానంలో ఉండేటట్లుగా భావిస్తారు. అంటే అన్ని రకాలుగాను కూడా ఆవిడ యోగ్యత సంపాదించుకోగలిగిన నీరాలను. అందుకోసం ఆవిడ నెంబర్ 1. ఆవిడ పూర్ణత ఇంకెక్కడ ఉండదు. అందుకే ఆవిడంటే స్వామికి అంత ఇష్టం. స్వామి మీద ఆవిడకి అంత అంకితమైనటువంటి ప్రవృత్తి ఉంటాయన్నమాట. నా పిన్నయినంగాయి తిరువే. నిన్ను నీళాని పిలుస్తున్నాం కానీ నువ్వు సాక్షాత్తు తిరువు అంటే లక్ష్మీదేవే, వేరే మరేమీ లేదు సుమా. నా పిన్నై నంగాయ్ తిరువే, నువ్వు సాక్షాత్తు లక్ష్మి. తుయ్యలే రాయి, మా మీద అనుగ్రహించు అని ప్రార్థన చేశారు. సరే, అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని మన వాళ్ళు పాడితే స్వామికి ఇప్పుడు కాస్త ఆనందం కలిగింది, కోపం కొంచెం తగ్గింది. సరే, ఆయన అమ్మని సరే నువ్వే వెళ్ళి తీ తలుపు, పిల్లలు నిన్నే కోరుకుంటున్నారు కనుక సరే నేను తర్వాతే చూస్తానులే, పర్వాలేదు అన్నాడు ఆయన. అనగానే అమ్మ త్వరగా అక్కడికి రావాలి అని అనుకుందనమాట. వచ్చింది. ఎవరా, ఏమిటి మీరు ఇంత శ్రమపడి రావడానికి కారణం ఏమిటి
ఎందుకోసం మీరందరూ ఇంత తెల్లవారుతూ వచ్చినట్లు అమ్మాయి మనవాళ్ళు చెప్తున్నారు. ఉక్కమం తట్టొళియం తందు ఉన్మణాళనై இப்போதே ఎమ్మై నీరాటు. మన వాళ్ళు చాలా అద్భుతంగా చెప్తున్నారు. నీలాదేవి నవంగాయి పరిపూర్ణురాలు. ఈవిడ లక్ష్మీదేవి సాక్షాత్ అని చెప్పారు కదా, ఏం చెయ్యాలి మీకు, ఇప్పుడు ఏం కావాలి చెప్పండరా అని అడిగింది ఆవిడ. ఉక్కమం తట్టొళియం తందు. ఉక్కం ఇప్పుడు మనంతా స్నానవ్రతం చేయాలని కదా మా పెద్దలు పంపించారు. స్నానవ్రతానికి పరికరాలు ఇస్తానని కదా ఆ స్వామి చెప్పాడు, మాకు వాగ్దానం చేశాడు. మధ్యలో నువ్వుండి కాస్త అది త్వరగా జరిగేటట్టు చేయాల్సినటువంటి ఒక ఉపకారాన్ని మాకు చేసి పెట్టు తల్లి. అంటే ఏమేం కావాలరా, మీకు కావాల్సిన పరికరాలు చెప్పండి. ఇంతకని ఉక్కమం, మరి మేము స్నానానికి వెడతాం కదా, స్నానానికి వెళ్ళి బయటికి రాగానే దేహంలో ఒక రకమైనటువంటి చిరు చెమట పడుతూ ఉంటుంది. ఆ చిరు చెమటని చక్కగా అలా ఎప్పుడో పడుతుంటే అది పైకి రాకుండా ఉండగలిగేటట్లుగా, వీళ్ళకు ఉండేటటువంటి ఆహార్యం చెడిపోకుండా ఉండేటట్టుగా ఏదైనా ఒక మాకు విసనకర్ర కావాలి. స్నానం కాగానే ఇలా కాస్త విసురుకోవడానికి వీలుగా ఉండే ఒక ఫ్యాన్ కావాలి. కము తట్టుళి, మరి ఫ్యాన్ అయ్యి కాస్త ఆరిన తర్వాత మరి చక్కగా తలదూకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, అన్ని రకరకాలైనటువంటి పత్ర భంగిమలన్నీ కూడా రచించాలి. మరి ఇవన్నీ చెయ్యాలి అంటే మాకు ఒక నిలువుట అద్దం కావాలి కదా, పెద్ద అద్దం మాకు కావాలి, దాన్ని కూడా బిగించి పెట్టాలి. ఉక్కమం తట్టొళియం తందు, ఇవి రెండు మాకిచ్చి ఉన్మణాళ నెయ్యం తందు, మాతో పాటు కలిసి ఆయన స్నానం చేస్తాము అని అన్నాడు నిన్నను. అందుకోసమే స్వామితో పాటు మేము వచ్చాము. కనుక స్వామి స్నానానికి ఎన్నింటికి సిద్ధపడగలుగుతారో అది ఒకసారి చెప్పి ఉన్మణాళనై తందు, నీ స్వామిని కూడా మాకిచ్చి ఇప్పోదే ఎమ్మై నీరాటు, ఇప్పుడే మమ్మల్ని అందరినీ కూడా స్నానం ఆడించు. ఇదొక తమాషా అండి. అమ్మవారి దగ్గరికి వచ్చి మాకు ఆ వస్తువులతో పాటు ఒక వస్తువులా ఉండేటువంటి ఆయన కూడా మాకు ఇవ్వమన్నాడు. అమ్మవారి దగ్గర అందరూ వస్తువులేనండి, ఆయన కూడా ఓ వస్తువులాగే ఉంటాడంతే. అమ్మ దగ్గర ఎప్పుడు కూడా ఆవిడ ఎంత చెబితే అంత అన్నట్టుగా ఒక అచేతన వస్తువులాగే ఉండిపోతాడండి. ఆవిడికి పరవశుడై ఉంటాడు ఆయన. ఆవిడ ఏది ఆదేశిస్తే దాన్ని చేస్తాడు. రక్షించవయ్యా వీళ్ళందరినీ కూడా, యద్భ్రూభంగా ప్రమాణం స్థిర చర రచన తారతమ్యే మురారే అంటారు. అంటే ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితిగతులన్నీ చేస్తున్నాడంటే అది ఆవిడ యొక్క కంటి చూపు కొనలకి ఆయన క్రీతుడై అవి ఎటు తిరిగితే అటల్లా మొత్తం ఆ రకమైనటువంటి పుష్టిని కలిగిస్తూ ఉంటాడు. సో నీ కోసమైనా మొత్తం అంతా చేస్తాడమ్మా. ఈ జగత్ యొక్క సృష్టి స్థితి లయాలన్నీ నీ వల్లే చేస్తాడు. నీకేసి చూస్తుంటాడు ఆయన పరవశించి. నువ్వు ఆనందంగా చూస్తే సృష్టి ఆనందం, రక్షణ ఆనందం, ప్రళయం అంతా కూడా ఆనందంగానే సాగుతుంది. నువ్వు కొంచెం ఉదాసీనంగా చూస్తే ఆ రోజు జరిగేవన్నీ ఉదాసీనంగా, నువ్వు కొంచెం కినుక వహించి ఎప్పుడైనా చూసావంటే అప్పుడు వచ్చేవన్నీ కూడా అన్ని రకరకాల దుఃఖభూరితాలైనటువంటి కష్టాలకి అవి తప్ప ఇంక వేరే లేవా అన్నట్టుగా అవన్నీ చేరిపోతూ ఉంటాయి. కనుక నువ్వు ప్రసన్నురాలివి కాముదర. అంచేత మాకు వాటితో పాటు నీకు పరవశుడై ఉండేటటువంటి స్వామిని కూడా మాకు అనుగ్రహించు. స్నానం ఆడటానికి ఆయన మాకు ముందుండే నడిపించాలి. ఏమిటండి ఆవిడ దగ్గరికి వచ్చి మీ ఆయన్ని మాతో పాటు స్నానం చేయడానికి పంపించు అడగచ్చును అలాగా అంటే ఇది లోకంలో ఉండేటటువంటి స్థితి కాదు కదా. జగత్కారణమైనటువంటి తత్వం ఒక్కడే పురుషోత్తముడు అయినా స్త్రీప్రాయం ఇతరత్ సర్వం జగత్ చరాచరమైనటువంటి ఈ జగత్తంతా ఆయనకి ఆధీనమై ఉండేది. అందులో మొదటి స్థానంలో ఉన్నది అమ్మ. మిగతా జీవులంతా అదే స్వరూపం కలిగిన వాళ్ళు కనుక అందరికీ స్నానమాడటానికి చేరాల్సిన స్థానం ఒకటే, చేరాల్సిన పుష్కరిణి హరి సరస్సు. ఆయన ఒక హరి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పుష్కరిణి. ఎవరైనా అందులో దిగాల్సిందండి. ఎవరికైనా అదే శరణ్యం అండి. మన తాపములని తొలగించడానికి మనం దాంట్లో మునకలు వేయాల్సినటువంటి సరస్సు హరి సరస్సే.
మరి అందులోకి దిగాలంటే ఎవరు ముందర దాని దగ్గర దిగి అనుభవాన్ని గడించి ఉన్నారో వారిని ముందు పెట్టుకొని మనం వెళ్ళాలి. అమ్మవారి కంటే ముందున్న వాళ్ళు ఎవరు లేరు. అమ్మవారే మొదట ఆయన తత్వాన్ని గురించి చక్కగా తెలుసుకోగలిగినటువంటి మహనీయురాలు. నువ్వు స్థానికురాలివి కనుక చక్కగా మమ్మల్ని స్వామిని కూడా దాంట్లో స్నానం ఆడించు, మా తాపాలు తీరేటట్లుగా నువ్వు అనుగ్రహించు అంటూ అమ్మవారిని మన వాళ్ళు ప్రార్థన చేశారు. సరే, అమ్మ బయటకు వచ్చిందండి. ఇప్పుడు ఆండాళ్ళతో పాటు వీళ్ళతో పాటు చేరిపోయింది. ఇప్పుడు అమ్మ కూడా లోపల ఉన్నాడు స్వామి. ఇప్పుడు స్వామిని ఒక్కడే మేలుకొలుపుతాడు. శ్రీమన్ అయిపోయింది మనకి ఇవాళతోటి. దాని తర్వాత వచ్చేది నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అన్నమాట. భగవంతుడిని ఒక్కడే మేలుకొలుపుతాడు. మనం గతంలో అనుకున్నాం, ఆలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారు ఒక్కరితే ఉంటుంది ముందర. కానీ తర్వాత అమ్మవారి దగ్గర పురుషకారాన్ని పొంది మనం వచ్చాక గర్భగుడి ఆలయంలోకి పెడితే అక్కడ ఒక్కడే నిలబడ్డట్టు కనిపిస్తాడు. కాదు, హృదయంలో మళ్ళీ అమ్మవారు ఉంటారు తప్పనిసరిగా. అంచేత ఆయన ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడండి. కానీ అప్పుడప్పుడు మనకి అట్లా దర్శనం ఇస్తుంటాడు కనుక ఇప్పుడు మనకి ఒక్క స్వామిని మాత్రమే అమ్మవారిని ముందు పెట్టుకుని మనవాడు. ఇప్పటిదాకా పాపం వీళ్ళు ఏదో వాళ్ళకు వచ్చినటువంటి రీతిలో వాళ్ళు పాడారు, పిలిచారు, చెప్పారు, అంతా జరిగింది. ఈసారి అమ్మ ట్రైనింగ్ ఇస్తుంది వీళ్ళకి. ఏం పాడాలి, ఎలా పాడాలి, ఎంత పాడాలి అనేటటువంటిది అన్నమాట. సో అమ్మ నడిపిన మార్గంలో, అమ్మ నేర్పిన మార్గంలో ఇక్కడి నుంచి ఇవాళ నుంచి ప్రారంభించి మన వాళ్ళు లోపల మేల్కొలుపు ప్రారంభిస్తారు, కొనసాగిస్తారు. రేపటి దినాన స్వామి యొక్క గొప్పతనం, ఆయనకు ఉండేటువంటి వైభవం ఏమిటి, అక్కడ కూడా మళ్ళీ ఆచార్యులు ఉండాల్సమండి. మన ఆచార్యులు ఒకరు ఉంటారు, భగవంతుడు ఉంటాడన్నమాట. సో వారిని ముందు పెట్టుకుని భగవంతుని మనం ప్రార్థన చేసే విధానాన్ని రేపు చాలా అద్భుతంగా ఆండాళ్ళ తల్లి వర్ణిస్తుంది. ఈ వేళటికి అమ్మని స్వామిని కలిపి మేల్కొల్పడం పూర్తయింది. అమ్మ వీళ్ళతో చేరింది. రేపు అమ్మతో కలిసి స్వామి దగ్గరికి వెళతారు. ఎలా పాడాలో అమ్మ చూపిన మార్గంలో పాడుతూ ఆండాళ్ తిరువడిగళే శరణం.